ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో గౌతమ మహర్షి ఆశ్రమంలో అహల్యకి శాప విమోచనం అయిన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. తర్వాత విశ్వామిత్రుడు లక్ష్మణుడితో కలిసి రాముడు మిథిలా నగరానికి పయనమయ్యాడు. సో మిథిలా నగరం యజ్ఞవాటిక దగ్గరికి చేరారు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా? విశ్వామిత్రుడు జనక మహారాజు యజ్ఞం చేస్తున్నారు మిథిలా నగరంలో, చాలా పెద్ద యజ్ఞం, అక్కడికి వెళ్దాం, అక్కడే ఒక శివధనస్సు ఉంది, అది కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి రాముడికి చెప్పాడు కదా. సో ఇప్పుడు ఆ యజ్ఞవాటికి చేరుకున్నారు. అయితే రాముడు ఆయనతో చెప్తున్నారన్నమాట, మహర్షి ఇక్కడ మనం వచ్చేసాము, యజ్ఞ సంభారాలన్నీ చాలా బాగా, అంటే అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ చాలా దేశాల నుంచి ఎంతోమంది వచ్చారు, వేద పండితులు కొన్ని వేల కొలది వచ్చారు, చాలామంది బ్రాహ్మణులు వచ్చారు, ప్లస్ ఋషులు ఉండటానికి అనుకూలంగా చిన్న చిన్న హట్స్ లాంటివి చాలా కట్టారు. అలాగే వందల కొద్దీ బళ్ళు ఉన్నాయి, అంటే అంతమంది వచ్చారనమాట యజ్ఞానికి. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉందాము మీరు చెప్పండి అని అడిగారు. ఈయన ఏంటంటే ఒక సరైన స్టూడెంట్ ఎలా వాళ్ళ గురువు సేవ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచించండి, ఏదైనా ఊరు వెళ్ళామనుకో, మనం ఏం చూస్తాం, అక్కడ ఏదైనా ఊర్లో హోటల్లో దిగాలంటే దగ్గరలో షాపింగ్ మాల్స్ ఉన్నాయా, రెస్టారెంట్స్ ఉన్నాయా, అలాగే మనం చూడటానికి వెళ్ళటానికి పార్క్స్, మ్యూజియంస్ ఇలాంటివి కన్వీనియంట్ లొకేషన్లు ఉన్నాయా, ఆటో ఈజీగా దొరుకుతుందా, ఇవన్నీ చూసుకొని దిగుతాం కదా. అలాగే మహర్షులకి వాళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి, మనలా ఉండవు కదా. అందుకని ఆయన ఏం కావాలో రిక్వైర్మెంట్స్ చెప్తే దానికి తగినట్టు ఆయన అరేంజ్ చేస్తాడనమాట. అందుకని అడిగితే విశ్వామిత్రుడు వాటర్ ఫెసిలిటీ కలిగిన ఒక జనం ఎక్కువగా లేని ప్రశాంత ప్రదేశాన్ని బసగా డిసైడ్ చేశారు ఆయన. ఎందుకు జనం ఎక్కువగా ఉంటే, విశ్వామిత్రుడు అంటే పెద్ద ఋషి, బ్రహ్మర్షి, అందరికీ అసలు వెల్ నోటెడ్ కదా, అందరూ వచ్చేస్తారు, నాకు పిల్లలు కావాలి, నేను బాగా చదువుకోవాలి, నాకు పెళ్ళి అవ్వాలి, ఇలాంటివేవో రకరకాల కోరికలతో వస్తారు. ఆయన అసలు ప్రశాంతంగా ఉండనివ్వరు. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా సైలెంట్గా ప్రశాంతంగా ఉండి తపస్సు అనే కాదు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి కావాల్సిన ప్రశాంతతను కోరుకుంటారు వాళ్ళు. అందుకు అలాంటి ఒక ప్లేస్ని ఆయన సెలెక్ట్ చేశాడు అనమాట. ఎక్కువగా అంటే కొంచెం దూరంగా ఉండి, ఎక్కువగా అక్కడ జనసంచారం లేకుండా, అట్ ద సేమ్ టైం అక్కడ జల సౌకర్యం కూడా కావాలి. అంటే ఇప్పుడంటే ఎక్కడ ఉన్నా ఇల్లు ఉంది అంటే దానికి ఇలా ట్యాప్ తిప్పగానే నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు అలా కాదు కదా, నదికి దగ్గరలో కొంచెం చూసుకోవటం, ఎందుకు వీళ్ళు సంధ్యావందనం అవన్నీ కంపల్సరీగా చేయాలి కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకొని అక్కడ ఒక ప్లేస్ ఫిక్స్ చేశాడు. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రామాయణం అనే గ్రంథంలో ప్రతిదీ నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. అంటే ప్రతి ఒక్క పాయింట్ నుంచి కూడా మనం ఎన్నో విషయాలను గ్రహించవచ్చు. సో ఇప్పుడు జనక మహారాజుకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చారు అన్న విషయం తెలిసిపోయింది. వెంటనే జనక మహారాజు వాళ్ళ పురోహితుడు శతానంద మహర్షి, ఇప్పుడు మనం చూసుకుంటే దశరథ మహారాజు దగ్గర వశిష్ఠులు ఉన్నారు కదా, అలాగే ఇక్కడ శతానంద మహర్షి ఉన్నారు. సో అతన్ని తీసుకొని ఎంతో వినమ్రతతో ఆ ముందు దగ్గరికి వెళ్ళారనమాట. ఎవరు? విశ్వామిత్రుడి దగ్గరికి జనక మహారాజు వచ్చారు. వచ్చిన వెంటనే అసలు చేయాల్సిన మర్యాదలన్నీ చక్కగా చేశారు. ఆయనకి అతిథి సత్కారాలన్నీ చేసి అన్నీ బాగా జరుగుతున్నాయా, అది ఇది అన్ని విషయాలు అడిగారనమాట. రాజుగారి గురించి, ఈ యజ్ఞం ఎలా జరుగుతుంది, అక్కడికి వచ్చిన గురువులు ఎవరెవరు వచ్చారు, ఇంతవరకు మిగతా దేశం రాజులు ఎవరు వచ్చారు, ఇలాంటి అన్ని కుశల ప్రశ్నలు ఆయన వేసిన తర్వాత అప్పుడు జనక మహారాజు ఈ విషయాలన్నీ చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ యజ్ఞం తాలూకా విశేషాలు, ఇప్పటి వరకు ఏమేమి జరిగింది అని చెప్పి వాళ్ళందరికీ అసలు మంచి మంచి ఆసనాలు వేసి అక్కడ కూర్చోపెట్టి అప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ చేశాడనమాట. దైవ అనుగ్రహం వల్ల నేను ఈ యజ్ఞాన్ని చక్కగా చేయగలిగాను, ఈ రోజుకి నా యజ్ఞ ఫలం నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యజ్ఞం చేస్తే ఒక ఫలం కావాలి కదా, మీ దర్శనం అవ్వడమే నాకు ఒక యజ్ఞ ఫలం అని నేను భావిస్తున్నాను. అంటే ఆయన్ని ఎంత గౌరవించాడో మీరు అబ్జర్వ్ చేయండి. జనక మహారాజు కూడా ఒక రాజర్షి, అతనేమి నార్మల్ మహారాజు కాదు. రాజుగా ఉంటూనే ఇలా మహర్షిగా చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూ ఉంటారు ఆయన. సో
ఆయన అలా చెప్పారు, మీరు రావడం, మీ దర్శనం లభించటమే ఒక యజ్ఞ ఫలంగా నేను భావిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించి ఇక్కడికి రావడం వల్ల నేను ధన్యుడిని అయిపోయాను. అసలు ఇంకొక 12 రోజులు ఉంది, 12 రోజులు అయిపోతే ఈ యజ్ఞం పూర్తయిపోతుంది. అలాగే యజ్ఞం పూర్తి చేసినప్పుడు దేవతలందరూ వస్తారు. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, దశరథ మహారాజు యజ్ఞం చేసినప్పుడు అందరు దేవతలు వచ్చారన్న విషయం చెప్పాను కదా. అలాగే ఇప్పుడు జనక మహారాజ్ చెప్తున్నాడు, 12 రోజుల్లో యజ్ఞం అయిపోయాక దేవతలందరూ వస్తారు అని మిగతా మునుల వైపు తిరిగి చెప్పారు. మీరందరూ కూడా వాళ్ళందరినీ చూడొచ్చు అని చెప్తే, అది అయిపోయిన తర్వాత జనక మహారాజు ఈ పిల్లలిద్దరినీ చూశారు. మీ వెంట ఉన్న చిన్నారులు ఎవరు? ఇందాక మనం అనుకున్నామే, ముందు ఎపిసోడ్స్లో మీరు విన్నారు, విశాల నగరంలో సుమతి అనే మహారాజు అడిగారు. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈయన అడిగారు అనమాట. అశ్విని దేవతల్లా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, చాలా అన్ని విద్యలన్నీ వచ్చిన వాళ్ళ ఉన్నారు, ఎవరు వీళ్ళు, ఈ పిల్లలు ఎవరు, ఇలా మీతో కాలినడకతో వచ్చారు, ఏంటి కథ అన్నీ అడిగారు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు, యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, విశ్వామిత్రుడు ఎందుకు వచ్చారు? సీతాదేవికి రామచంద్రుడికి వివాహం జరిపించాలని వచ్చారు కదా. ఆయన వెంటనే ఇదిగో నేను దీనికోసం ఈయన్ని తీసుకొచ్చాను, సీతా స్వయంవరం కోసం, ఇలాగని చెప్పలేదు. విశ్వామిత్రుడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసిన మనిషి. ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అంటే సందర్భోచితంగా ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పారు. ఏమన్నారు? ఈ పిల్లలిద్దరూ దశరథ మహారాజు కుమారులు, సిద్ధాశ్రమంలో రాక్షసులను చంపారు, యజ్ఞరక్షణ చేశారు, అలాగే మాతో పాటే ఎంతో నిర్భయంగా ప్రయాణం చేసి విశాల నగరాన్ని దర్శించారు, ఆ తర్వాత అహల్యకు శాప విముక్తి కలిగించారు, గౌతముడు సేవలు సేకరించారు, ఇక్కడికి వచ్చారు, ఇలా టూకీగా మొత్తం చెప్పారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, వీళ్ళ మహర్షి అంటే ఈ జనక మహారాజు గారితో పాటు ఉన్న వాళ్ళ పురోహితులు శతానంద మహర్షి అని చెప్పాను కదా. ఆ శతానందుడు మరింకెవరో కాదు, ఈ గౌతముడి పెద్ద కుమారుడు అనమాట. అతను కూడా చక్కటి తపోధనుడు, ఎంతో గొప్పవాడు. అసలు అది వింటూనే ఆయన చాలా సంతోషించాడు. ఇప్పుడేంటి, అతనికి దగ్గరలోనే వాళ్ళ ఆశ్రమం కదా, గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. కానీ తండ్రి ఏమో హిమాలయాస్లో ఉన్నారు, తల్లేమో ఎవరికీ కనిపించకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తన తల్లికి శాప విమోచనం అయింది అని తెలియడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఇంకా పరమానంద భరితుడే అయిపోయాడు అనమాట ఆయన ఆనందానికి అవధులు లేవు అసలు. ఏమిటి, నిజంగా ఇలా జరిగిందా, మా తల్లికి శాప విమోచనం అయిందా, మా తండ్రి గారు వచ్చారా, అయితే వీళ్ళకి చక్కగా అతిథి మర్యాదలన్నీ చేశారా, శ్రీరాముడిని పూజించారా, అలాగే ఇలాంటి విషయాలన్నీ టకటక టకటక అడిగేస్తున్నారనమాట ఆయన, అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక. అప్పుడు ఈయన విశ్వామిత్రుడు చెప్పాడనమాట, మునీశ్వర, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించానంతే, చక్కగా గౌతమ మహర్షి తన భార్యను స్వీకరించారు అని చెప్పారు. అంతేగాని విశ్వామిత్రుడు నేనే వీళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళకి ఇదంతా చేశాను అలా అని చెప్పలేదు. శతానందుడు ఎంతో సంతోషించి విశ్వామిత్రుడు గురించి రాముడికి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు, ఓ రాఘవ, వెల్కమ్ టు అవర్ కంట్రీ అని ఫస్ట్ చెప్పి, నువ్వు ఈ విశ్వామిత్ర మహర్షి వెనుక మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. ఈయన చాలా గొప్పవాళ్ళు, ఎంతో తపస్సు చేశారు, బ్రహ్మర్షి, ఎంతో తేజస్సు ఉంది ఈయనకి. ఓకే, ఈయన చేసే పనులు, ఈయన ఆలోచనలు అసలు మనం ఊహించలేమన్నమాట. నీకు ఎంతో మేలు చేసేవాడు, నీకు పరమహితకారి, అంటే ఎప్పుడూ నీ మేలును కోరుకుంటూ ఉంటాడు ఆయన కదా. ఈయన గురించి ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే అయ్యి ఉంటాయి. ఇది కాక అతని చరిత్ర గురించి నీకు చెప్తాను విను అన్నారు. మనం ఇంతకు పూర్వం పాత కొన్ని ఎపిసోడ్స్ క్రితం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. విశ్వామిత్ర మహర్షి తన గురించి కొంత చెప్పుకున్నారు. అంటే ఏమని చెప్పారు, వాళ్ళ వంశం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఏంటి అవన్నీ చెప్పారు కదా. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. కౌశికుడు అను గొప్ప తపశ్శాలి ఒక ఆయన ఉండేవాడు. అతను కుషుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతని కొడుకు కుశనాభుడు కొడుకు గాధి కొడుకు విశ్వామిత్రుడు. ఇదే స్టోరీ మనకి విశ్వామిత్రుడు కూడా రాముడికి ఇన్ఫామ్ చేస్తారు. ఎంతవరకు
అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఆ కుశునికి ఆడపిల్లలు ఉండేవారు, ఆ హిస్టరీ అంతా కూడా ఆయన చెప్పారు కదా. కానీ తన గురించి తనేమీ చెప్పుకోలేదు. నేను ఆ వంశానికి చెందినవాడిని అని చెప్పుకున్నాడు. నా సోదరి ఇక్కడే నదిగా ప్రవహిస్తుంది అని చెప్పాడు. అంతకు మించి ఏమి చెప్పలేదు కదా. ఇప్పుడు శతానందుడు ఈ స్టోరీ అంతా రామలక్ష్మణులకు తెలియజేస్తున్నారన్నమాట. ఏంటంటే విశ్వామిత్రుడు ఈ భూమండలానికి ప్రభువుగా వేల కొలది సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అంటే విశ్వామిత్రుడు యాక్చువల్గా ముందు ఒక మహారాజు, చాలా బలవంతుడు. తన చతురంగ బలాలని తీసుకొని ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలం మొత్తాన్ని చుట్టొస్తున్నాడు. వస్తూ ఉండగా అన్ని నగరాలు, రాష్ట్రాలు, నదులు, పర్వతాలు అన్నీ దాటుతూ ఒకచోట వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమం రకరకాల చెట్లతో కలకలలాడుతుంది. ప్లస్ రకరకాల వన్యమృగాలన్నీ తిరుగుతున్నాయి. మీకు ఇంతకుముందు చెప్పానని అనుకుంటున్నాను. మహర్షుల ఆశ్రమాలు ఎలా ఉంటాయంటే, అక్కడ మనం మామూలుగా చూసుకుంటే ఇప్పుడు 2 డిఫరెంట్ జాతులకు చెందినవి అంటే ఒక పులి అనుకోండి, ఒక లేడు అనుకోండి, ఇవి అక్కడ గొడవ పడవు. ఆశ్రమ పరిసరాల్లో అన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా మెలుగుతాయి. వాటి సహజమైన నేచర్ని వదిలేసి ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుంది. గొప్ప గొప్ప ఆశ్రమాల దగ్గర అలా ఉంటుంది. సో అక్కడ ఎన్నో వన్యమృగాలు తిరుగుతున్నాయి. ఎంతోమంది సిద్ధులు అక్కడే నివసిస్తున్నారు. చాలామంది దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరులు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేళ్ల గుంపులు హాయిగా తిరుగుతున్నాయి. ఎందుకంటే భయం ఉండదు కాబట్టి. పక్షులు కూడా ఎప్పుడు కిలకిల చేసుకుంటూ చాలా చక్కగా మనోహరమైన ప్లేస్ అన్నమాట అది. ఇంకా చాలామంది బ్రహ్మర్షులు, దేవర్షులు అందరూ వచ్చి వాళ్ళ తపోజీవనాన్ని అక్కడ కొనసాగిస్తున్నారు. ఒక మంచి ఆశ్రమం ఉందంటే అక్కడ వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని చాలామంది అక్కడ ఉంటున్నారు. ఇంకా ఎంతోమంది ఋషులు చక్కగా అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుంటూ తపస్సిద్ధిని పొందుతున్నారు అక్కడ. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఆఫ్ తపస్సు అన్నమాట. కొంతమంది మహాత్ములు ఓన్లీ వాటర్ తీసుకుంటున్నారు, జలం మాత్రమే ఆహారం. కొందరు ఓన్లీ వాయువు మాత్రమే ఆహారం. మనం ఇందాక చాలామంది కథలు ముందు విన్నాం కదా, వాయుభక్షణ మాత్రమే చేస్తారు. కొందరు ఆకులు ఏవైనా చెట్టుకి పండిపోయి అవి కిందకి రాలి వాటంతటవే రాలి పడిపోతాయి కదా, అలాంటి ఆకులను మాత్రమే తింటున్నారు. కొందరు ఓన్లీ పళ్ళు, దుంపలు అలాంటివి తింటున్నారు. ఇలా అంటే వాళ్ళ కెపాసిటీకి తగినట్టు వాళ్ళ రీతిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అందరూ కలిసి అక్కడ ఉంటున్నారు అన్నమాట. అసలు ఈ ఆశ్రమం ఎలా ఉందంటే ఇదో బ్రహ్మలోకమా అన్నట్టుగా ఉందన్నమాట. అంత గొప్ప ఆశ్రమం వశిష్ఠుంది. అయితే విశ్వామిత్రుడు అక్కడ దర్శించాడు. ఇప్పుడు జనరల్గా రాజులకి ఋషులకి ఎలా ఉంటుందంటే, రాజుని ఋషులు కూడా రెస్పెక్ట్గానే చూసుకుండేవారు. ఎందుకంటే ఒక ఋషి ఒక ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడ ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్న రాజు, అది ఏ ఏరియాకి వస్తుందో ఆ ఏరియా తాలూకా రాజు వీళ్ళకి ఎప్పుడు ఏది అవసరమైనా ఆయనే చూసుకోవాలి. అది ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. అక్కడ ఉండే మహర్షులకు కావాల్సినవి కానీ ఏదైనా అవసరం వచ్చినా కానీ రాజు చూడాలి. అందుకనే రాజుని మహర్షులు కూడా గౌరవంగానే చూసేవారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. చక్కగా విశ్వామిత్రుడు రాగానే అన్ని కుశల ప్రశ్నలు అన్నీ అడిగారు. విశ్వామిత్రుడేమో ఆయనకి చక్కగా నమస్కారం చేసుకున్నారు. చక్కగా కూర్చొని అన్ని మంచి విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అప్పుడు రాజు అడిగాడనమాట, మీ తపస్సు, అగ్నికార్యం అనేది కంపల్సరీగా మహర్షులు చేస్తారు. సో అగ్నికార్యాలన్నీ కరెక్ట్గా సాగుతున్నాయా? మీ శిష్యులందరూ బాగున్నారా? మీకు వనవృక్షాలన్నీ, ఫలాలు, పుష్పాలు అన్నీ బాగానే దొరుకుతున్నాయి కదా, అవన్నీ ఉంటేనే కదా వాళ్ళు అక్కడ బ్రతకగలరు. అవన్నీ బాగానే ఉన్నాయా అని అడిగారు. సో అప్పుడు అంతా బాగానే ఉన్నారు అని ఆయన చెప్పారు. ఇప్పుడు వశిష్ఠుడు అడిగాడు, మహారాజా నువ్వు బాగున్నావా? ప్రజారంజకంగా పాలన చేస్తున్నావా? మీ వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటున్నావా? శత్రువులందరినీ జయించేసావా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ, ఆయన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఆయన అడిగారు. అలాగే నీ మిత్రులు అంటే ఇతర
రాజ్యాల్లో కొందరు మిత్రులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ బాగున్నారా, నీ పిల్లలు నీ మనవలు అందరూ బాగున్నారా అన్నీ అడిగారు. అతను కూడా ఎంతో వినయంగా అందరూ కుశలమే మహర్షి అని పలికారు. సో ఇద్దరు ఎంతో హ్యాపీగా చాలాసేపు మాట్లాడుకున్నారు, మంచి విషయాలు ఎన్నెన్నో డిస్కస్ చేశారు. అంతా అయిపోయాక విశ్వామిత్రుడు కాదు వశిష్ఠుడు అన్నారు, నువ్వు ఇంత గొప్ప రాజువి, నువ్వు మొత్తం నీ చతురంగ బలాలతో వచ్చావు అంటే ఏంటి, చాలామంది సైన్యం ఉంటారనమాట, అంతమందితో వచ్చాడు ఆయన. మీ అందరికీ నేను అతిథి సత్కారాలు చేస్తాను, మీరు గ్రహించండి, ఇక్కడ ఉండండి అని అడిగారు. అయితే అన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళందరికీ ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎక్కడ వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఒక ఆశ్రమంలో? అవన్నీ ఏదో ఆయన ప్రేమగా అలా అడిగేశారు కానీ నిజానికి అవన్నీ వాళ్ళు చేయలేరు కదా. ఆ విషయం విశ్వామిత్రుడికి కూడా తెలుసు కదా. అందువల్ల ఆయన అన్నారు, మహర్షి మేము వచ్చాము, రాగానే మీరు మాకు అన్ని మర్యాదలు చేశారు, మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు, కాసేపు ఉండనిచ్చారు, మీ ఫలాలన్నీ మాకు పెట్టారు, చాలు, ఎంతకన్నా ఏమీ అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం అన్నాడు. లేదు రాజును గౌరవించడం మా ఇది మర్యాద కనుక మీరు వచ్చారు, నేను మీ అందరికీ పెట్టాలనుకుంటున్నాను, ఎంతో ఫోర్స్ చేశాడు. ఈయన ఎంత వద్దంటున్నా ఆయన వినరు. వీళ్ళు ఎలా పెడతారో ఏంటో, పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేది విశ్వామిత్రుడు ఆలోచన. అయినా వశిష్ఠుడు ఊరుకోకపోతే సరే మీ ఇష్టం అయితే కానివ్వండి, చేసే వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాము అని రాజు చెప్పాడు. ఎంతో సంతోషించాడు వశిష్ఠుడు. వెంటనే కామధేనువును పిలిచి, ఓ కామధేను తొందరగా రా, ఇక్కడ సైన్యం పరివారం అందరూ వచ్చారు, రాజుగారు వచ్చారు, వీళ్ళకి చక్కగా భోజన సత్కారాలు చేయాలని నేను ఆలోచిస్తున్నాను, కాబట్టి దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వు చెయ్యి. అంటే ఏంటి, నేను వాళ్ళకి ఈ పూట మీకు ఆతిథ్యం ఇస్తానని చెప్పాను కాబట్టి నా మాట నువ్వు నిలపాలి. అంటే ఏం చేయాలి, ఎవరెవరికి ఏమేం కావాలో అలా వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనాన్ని వెంటనే నువ్వు ఇవ్వు, అన్నీ అరేంజ్ చెయ్యు అని కామధేనుకు చెప్పాడు. కామధేనువు అంటే ఏంటి, కామధేనువు ఆవు రూపంలో ఉంటుంది, ఏది అడిగితే కోరినది ప్రసాదిస్తుంది అన్నమాట. సో ఆయన ఇవన్నీ అడిగారు. ఆయన మహర్షి కనుక ఆయన కోసం ఏం అడగలేదు, వీళ్ళందరి కోసం వాళ్ళు తినే భోజనాలు అంటే ఇప్పుడు రాజు తినే భోజనం ఒకలా ఉంటుంది, అలాగే వాళ్ళ సేనాపతి ఇతర నాయకులు మంత్రులు వాళ్ళ భోజనం ఒక రకంగా ఉంటుంది, ఇంకా బాగా సైనికులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ భోజనం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలు ఇవన్నీ వస్తాయి, వాటన్నిటినీ క్లీన్ చేయడానికి వాటన్నిటికీ చూసుకోవడానికి కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళ భోజనం వేరేగా ఉంటుంది. సో ఎవరెవరికి ఏమేమి కావాలో దానికి తగినట్టు అన్నీ అరేంజ్ చేయమని చెప్పారు ఆయన. చెప్తే వశిష్ఠుడు ఇలా అభ్యర్థించిన వెంటనే కామధేనువు వాళ్ళ అభిరుచులకు తగినట్టుగా మొత్తం భోజన పదార్థాలన్నీ అరేంజ్ చేసి పడేసింది. అంటే ఏంటి, చెరుకుగళ్ళు, ఎన్నో మంచి మంచి రకరకాల రసాలు, తేనెలు, ఎన్నో మంచి డ్రింక్స్ లాంటివి, అలాగే మంచి పానకాలు, రకరకాల ఫుడ్ అనమాట. అంటే ఇంకా పెద్ద పెద్ద కొండల్లాగా అన్నం రాసులుగా పోసేసారనమాట, పెద్ద పర్వతాల్లాగా ఉంది అంతంత అన్నం, పాయసం, అది పెరుగు, పాలు, ఇంకేది కావాలంటే అది లేదు అని లేదనమాట, రకరకాలు తినుబండారాలు అన్నీ పెట్టేశారు, అన్నీ అరేంజ్ చేసేసింది కామధేనువు. అయితే వశిష్ఠుడు సాధారణంగా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో సంతృప్తిపరిచాడు. అందరూ కూడా ఎంతో చక్కగా తిని ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే విశ్వామిత్రుడు కూడా చాలా సంతుష్టుడైపోయాడు. అబ్బా ఏంటిది, ఏంటో అనుకున్నాను, ఎంత బాగా మా అందరికీ అరేంజ్ చేశారు అని చాలా సంతోషించి అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు అన్నాడు, ఓ బ్రహ్మర్షి, నువ్వు అసలు మాకు పెట్టిన అతిథి సత్కారాలు మరి నా భూతో నా భవిష్యత్ అంత బాగా అరేంజ్ చేసావు, అంటే ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఎవరు ఇవ్వలేరు, అంత బాగా అరేంజ్ చేసావు. నాదొక రిక్వెస్ట్ విను, ఏంటంటే మీకు 1,00,000 గోవుల్ని నేను సమర్పిస్తాను, మీ కామధేనువుని నాకు ఇచ్చేయండి అని అడిగాడు. ఓకే, ఆయన అడిగింది మీకు అర్థమైంది కదా, 1,00,000 గోవులు ఇస్తాను, మీ కామధేనువుని మాకు ఇచ్చేయండి. ఏ రత్నాలైనా అంటే ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో దొరికే ఏ రత్నమైనా ఆ రాజుకే చెందుతుంది,
అంటే ఇప్పుడు ఒకళ్ళు పొలం దున్నుతుండగా వాళ్ళకు రత్నం దొరికిందనుకో, అది నా పొలంలో దొరికిందని వాళ్ళు ఉంచుకోవడానికి లేదు, ఆ దేశ రాజుకి వాళ్ళు దాన్ని సమర్పించేయాలన్నమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఇదొక గోరత్నం. గో అంటే ఆవు అని కదా, గోవు. ఇదొక గోరత్నం కాబట్టి ఏ రత్నమైనా రాజుకే చెందుతుంది కాబట్టి ఇది రాజుకే చేరాలి. సో న్యాయంగా కామధేను నాదే కాబట్టి దాన్ని నాకు ఇచ్చేయండి అని అడిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వామిత్రుడు ఒక రాజు. రాజుకి అహంకారం ఉంది. అంటే ఏదైనా ఒక గొప్ప వస్తువు అంటూ నా రాజ్యంలో ఉంటే అది నా దగ్గరే ఉండాలి, కానీ వేరే ఎవరి దగ్గర ఉండటానికి వీలు అని ఒక్కసారిగా అలాంటి కోరిక కోరాడు. వెళ్ళామా, అక్కడ వాళ్ళు ఏదో మనల్ని గెస్ట్గా పిలిచారు. మామూలు పరిస్థితుల్లో మనం ఈ రోజున ఆలోచించండి, ఎవరో ఇంటికి వెళ్ళాం, చాలా బాగా గెస్ట్గా పిలిచారు, మనకు అన్నీ పెట్టారు. పెడితే అక్కడ ఏదో ఒక మెషిన్ ఉంది, దాంతో ఒక ఐస్ క్రీమ్ తయారు చేశారు, చాలా టేస్టీగా ఉంది, అది మనకి పెట్టారు. చాలా బాగుంది, ఆ మెషిన్ నాకు ఇచ్చేయండి అని అంటే అది ఎంత చండాలంగా ఉంటుంది కదా. అలాగా ఈయన అడిగింది కూడా అలాగే ఉంది. వెళ్ళి ఆయన అతిథి సత్కారాలు యాక్సెప్ట్ చేసి సైలెంట్గా వచ్చేయకుండా తిరిగి అడిగాడు. వెంటనే వశిష్ఠ మహర్షి అన్నారు, ఓ రాజా, నువ్వు 1,00,000 గోవులు కాదు, 100 కోట్ల గోవుల్ని ఇచ్చినా కూడా నేను నీకు ఇది ఇవ్వను. లేదా 100 కోట్ల బంగారు రాసుల్ని నాకు ఇచ్చినా కూడా నేను నీకు ఇవ్వను. ఇది నా నుంచి వేరవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కామధేనువుతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పుడు యజ్ఞాలు యాగాలు, ఇందాక నేను మీకు చెప్పాను కదా, వశిష్ఠుని ఆశ్రమం దగ్గర ఎలా ఉంది, ఎంతోమంది యజ్ఞాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, ఎందరో యాగాలు చేసుకుంటున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నింటికి కూడా కావలసిన పదార్థాలన్నీ కూడా ఈ కామధేనువే అన్నింటినీ అరేంజ్ చేస్తుంది అన్నమాట ఎప్పుడు కూడా. అంటే ఎలా, వాళ్ళకి రకరకాల నెయ్యి కావాల్సి వస్తుంది, లేదా వాళ్ళకి హవిస్సుకి కావలసిన రకరకాల పుల్లలు ఇలాంటివన్నీ కావాల్సి వస్తాయి. ఇలా ఏదైనా సరే హోమానికి కావాల్సినవన్నీ కూడా తనే అరేంజ్ చేస్తుంది. అలాగే పాలు కావాల్సి వస్తాయి, పెరుగు కావాల్సి వస్తుంది, ఇలాంటన్నిటినీ కూడా తనే ఇస్తుంది. అలాగే రకరకాల కార్యాలన్నీ మేము చేయడానికి ఇదే ఆధారం, ఇదే నా సర్వస్వం, కాబట్టి నేను దీన్ని ఇవ్వలేను అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ అస్త్రం వేసాడు. ఇందాకేం చెప్పాడు, 1,00,000 గోవుల్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇంకొంచెం ట్రెండ్ మార్చాడు. ఏం చెప్పాడంటే 14,000 ఏనుగులు నీకు ఇస్తాను. 14,000. వాడి పిచ్చి కానీ వశిష్ఠ మహర్షి ఏనుగుల్ని ఇవన్నిటిని పెట్టుకొని ఏం చేస్తాడు, అది కూడా ఏంటి మామూలుగా కాదు, నడుముకి బంగారు తాళ్ళు కట్టి ఉన్న ఏనుగులు. అంటే ఎంత పెద్ద తాడు కావాలి కదా ఏనుగు నడుము కట్టడానికి, సో అదంతా బంగారంతో ఉన్న తాడు. అలాగే సువర్ణ కంఠాభరణాలు కలిగిన ఏనుగులు అన్నమాట. ఏనుగు మెడలో బంగారు గొలుసులు పెద్ద పెద్దవి, అవన్నిటితో అలంకరించి ఉన్న 14,000 ఏనుగులు. అతనికి ఎందుకు అసలు బంగారాలు అవి కావాలనుకుంటారా? ఒక బ్రహ్మర్షి గురించి అతను అంతే అర్థం చేసుకున్నారంటే, అతను ఒక రాజుగా ఒక దేశాన్ని ఎంతో బాగా పాలిస్తూ ఉండొచ్చు, కానీ ఇలా ఒక స్పిరిచువల్ థింకింగ్ ప్రాసెస్లో ఆలోచిస్తే అసలు ఒక బ్రహ్మర్షి ఎలా ఉంటారు ఏంటనేది ఇతనికి అసలు కనీస అవగాహన లేదనమాట. లేకపోతే అలాంటి మాటలు మాట్లాడు. అలాగే ఇంకేం చెప్పాడు, చక్కగా 800 బంగారు రథాలు నీకు ఇస్తాను, ఒక్కోదానికి 4 గుర్రాలు కట్టేసి ఉంటాయి అన్నమాట, అలాంటి ఇస్తాను. లేదా మంచి బలిష్టంగా ఉన్న గంధర్వ జాతికి చెందినవి 11,000 గుర్రాలు నీకు ఇస్తాను. ఇలా రకరకాలన్నమాట. ఇంకా 1,00,00,000 ఆవులు నీకు సమర్పిస్తాను. ఇవన్నీ చేస్తా, నా కామధేనువు నాకు ఇచ్చేయి. ఒకటే పట్టు అనమాట, నువ్వు కోరినంత బంగారం ఇస్తాను, నీకు కావాల్సిన రత్నాలు ఇస్తాను, కామధేనువుని నాకు ఇవ్వు. ఎంత చెప్పినా వశిష్ఠ మహర్షి మాత్రం ఒప్పుకోరు. నేను నీకు కామధేనువుని ఇవ్వలేను, ఎందుకంటే ఇదే నా జీవనాధారము. మేము చేసే యాగాలకి యజ్ఞాలకి రకరకాల పుణ్యకార్యాలకి అన్నింటికి మాకు ఈ ఆవే ఆధారం. మా ఋషులలాగా జీవించడం ఉన్నదే ఋషి జీవనం. ఈ సమస్త విధులు మేము చేసే వాటన్నింటికి కామధేనువే మాకు మెయిన్ బేసిస్. సో ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయొద్దు, నేను ఇలాంటిది మీకు ఇవ్వలేను అని చెప్పాడు.
అయితే ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఓకేనా పిల్లలు? బాయ్.